అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఒక హెయిర్ ఆయిల్ అండి. న్యాచురల్‌గా ఒక 3 ఇంగ్రీడియెంట్స్ పెట్టి చేసిన హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ వాడుతుంటే బాగా మన హెయిర్ లాంగ్‌గా, పొడుగ్గా వస్తదండి. చాలా నల్లగా కూడా ఉంటది. ఇది నేను 3 ఆకులు పెట్టి చేసిన ఆయిల్ అండి. మీకు ఎలా చేయాలో, ఇది ఎలా వాడాలో చూపిస్తాను. మీరు ట్రై చేయండి. కంపల్సరీ ఇది మీరు 100% మీకు సొల్యూషన్ ఇస్తది. హెయిర్ గ్రోత్ బాగా ప్రమోట్ చేస్తది. ప్లస్ ఈ ఆకులు వల్ల ఫ్రెష్ ఆకుల వల్ల చేసిన ఆయిల్ కాబట్టి చాలా బ్లాక్‌నెస్ ఇస్తది మన హెయిర్‌కి. ఇప్పుడు ఎలా చేయాలి అనేది నేను చూపిస్తానండి. ఒక మిక్సీ జార్‌లోకి మనము మునగాకులు తీసుకుంటున్నాను. చూడండి, మన తోటలో నుంచి తీసిన ఫ్రెష్ మునగాకులు ఒక చేతి నిండగా ఆ కాములతో పాటు నేను వేసుకుంటున్నాను. చూడండి, ఇది హెయిర్ గ్రోత్ చేస్తది, బాగా హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేస్తది, డాండ్రఫ్ కూడా రిమూవ్ చేస్తది అండ్ లాంగ్ అండ్ బ్రైట్‌నెస్ ఇస్తది మన హెయిర్‌కి ఈ మునగాకులు. ఇప్పుడు ఈ మునగాకులతో పాటు కర్రీ లీవ్స్ వేస్తున్నాను. ఇది మన హెయిర్ డ్యామేజెస్ని రిపేర్ చేస్తది. హెయిర్ గ్రోత్ కూడా బాగా ప్రమోట్ చేస్తది. ఒక చేతి నిండగా నేను కరివేపాకు ఆకు తీసుకున్నానండి. ఈ కరివేపాకు ఆకుతో పాటు నేను గోరింటాకు ఆకు వేసుకుంటున్నాను. ఇది కూడా మనకు స్కాల్ప్ ఇచ్చింగ్‌నెస్ రెడ్యూస్ చేస్తదండి. హెయిర్ డై లాగా పనిచేస్తది. హెయిర్ కండిషనర్ కూడా చేస్తదండి. ఈ 3 ఆకులే అండి మనం వాడుతున్నాము. అన్నీ ఒక్కొక్క చేతి నిండగా తీసుకున్నాను. నేను 150 ml ఆయిల్ కాస్తున్నాను కాబట్టి ఒక చేతి నిండగా తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఎక్కువగా బల్క్‌గా చేసుకోవాలన్నప్పుడు మీరు ఈ ఇంగ్రీడియెంట్స్‌ని డబుల్ చేసుకోండి. డబుల్ కానీ, త్రిబుల్ కానీ చేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది నీళ్ళు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా గ్రైండ్ చేసుకున్నానని. నీళ్ళు అస్సలు వేయకూడదు. ఈ ఆకులు 3 అట్లాగే గ్రైండ్ చేసి మనము ఆయిల్‌లో బాయిల్ చేయబోతున్నాము. ఇప్పుడు ఒక బేస్ ఎక్కువగా ఉన్న ఒక బాండిల్ తీసుకున్నాను, ఘనంగా ఉండేది. ఆ బాండిల్‌ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి సన్న మంటలో పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను 150 ml ఆఫ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే 150 ml అండి. ఇప్పుడు ఈ ఆయిల్ నేను తో పాటు గ్రైండ్ చేసిన మిక్చర్ ఉంది కదా, మన 3 ఆకులు పెట్టి గ్రైండ్ చేసుకున్నాం కదా, హెర్బల్ లీవ్స్ ఆయిల్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు ఆ మిక్చర్‌ని నేను ఆయిల్‌లో వేసుకుంటున్నాను. ఇది బాగా మనము ఈ 3 ఆకులు బాగా ఉడికిపోవాలండి. బాగా కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడు వరకు మనం బాగా ఈ 3 ఆకులు ప్లస్ ఈ కోకోనట్ ఆయిల్‌తో పాటు బాగా ఉడికించుకుంటే మనకు మన హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోతదండి. చూడండి, ఫస్ట్ మనం ఆయిలు బాయిల్ చేసేటప్పుడు బాగా నొరకలొస్తాయండి. ఎప్పుడు నొరకలు పోయే వరకు మంచిగా మనము ఉడికించుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మన హెయిర్ ఆయిల్ చేసేటప్పుడు బాగా సన్న మంటలో ఉంచుకొని నిదానంగా తయారు చేయాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి అప్పుడే వస్తదండి. లేదంట మీరు ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ మనకు ఎక్కువ రోజులు రాదండి. అంటే స్మెల్ వస్తది. సో, మనం కావాల్సిన పదంలో బాగా సన్న మంటలో పెట్టి బాగా ఉడికించుకోవాలండి బాగా. అప్పుడే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తది. ఎక్కువ రోజులు ఆయిల్ కూడా ఉంటదండి. చూడండి, ఇప్పుడే మనకు కలరు గ్రీన్ కలర్‌లో మారుతున్నాయి కదా ఆయిలు. చూడండి, ఇదే అండి మనకు న్యాచురల్ హెర్బల్ ఆయిల్ అండి. మనకు దొరికిన హెయిర్ ఆయిల్ ఇది. చాలా న్యాచురల్. మనం అందరం బాగా వాడుకోవచ్చు. ఇది మన హెయిర్‌ని బాగా ప్రమోట్ చేస్తది. మోకాళ్ళ దాకా బాగా లాంగ్‌గా, పొడుగ్గా మన హెయిర్ గ్రోత్ అవుతది. అలాగే మనకు ఎప్పుడు నల్లగానే ఉంటది జుట్టు. ఎప్పుడు చూసినా మనకు హెయిరు తెల్లదనే తెల్ల వెంట్రుకలనేదే మనకు రాదండి. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిలు మనము చిన్న పిల్లల నుంచి, చిన్న పిల్లల నుంచి మన పిల్లలకి వాడుకున్నామంటే వాళ్ళకి ఎప్పుడు తెల్ల జుట్టు రాదండి. ఇది 100% న్యాచురల్ అండి. ఏ విధ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇది కంపల్సరీ మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్తున్న ప్రాసెస్ అలా ఫాలో అవ్వండి. అప్పుడు మీరు 100% గ్రోత్, 100% న్యాచురల్ హెయిర్ ఆయిల్ కంపల్సరీ మీకి దొరుకుతాయండి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా బాయిల్ అవుతుంది కదా, ఈ నొరకలన్నీ తగ్గిపోవాలండి. అప్పటి వరకు మనము బాగా దీన్ని
బాయిల్ చేపించాలి. ఆ ఎసెన్స్ అంతా బాగా దిగాలండి. లీఫ్‌లో ఉన్న ఎసెన్స్ అంతా బాగా ఆ ఆయిల్‌లోకి దిగాలి. చూడండి బాగా మంచిగా కలుపుకోండి. ఇట్లా. ఈ హెయిర్ ఆయిల్ అనేది మనము రెగ్యులర్‌గా కూడా వాడుకోవచ్చండి. లేదా మీరు తలస్నానం ముందు మాత్రం వాడుకుంటారంటే కూడా అలా కూడా వాడుకోవచ్చు. చూడండి మన హెయిర్ ఆయిల్ అనేది తయారైపోయింది. బాగా మంచిగా తయారైపోయిందండి. చూడండి. ఇప్పుడు నేను ఈ హెయిర్ ఆయిల్‌ని ఏం చేస్తానంటే, ఎప్పుడు నేను ఒక హెయిర్ ఆయిల్ చేస్తే దాన్ని వడగట్టేసి ఒక బాటిల్‌లో పెట్టుకుంటాను. నాకు కావాల్సినప్పుడు తీసి డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో నేను బాయిల్ చేసి వాడుకుంటాను. అప్పుడు మనకు ఏ విధ సైడ్ ఎఫెక్ట్స్ రాదండి. అంటే కొంచెం వేడి చేసి అప్లై చేస్తున్నాం కాబట్టి ఏ విధ సైడ్ ఎఫెక్ట్ రాదు. ఇది అలాగే 1 అవర్ ఉంచేసాను ఆ బాండిల్‌లో. ఇప్పుడు 1 అవర్ తర్వాత నేను దాన్ని ఒక బౌల్‌లోకి వడగట్టేసుకుంటున్నానండి. చూడండి ఎంత గ్రీన్‌గా మనకు దొరికింది మన హెయిర్ ఆయిల్ అనేది. చాలా చాలా న్యాచురల్ అండి. మన హెయిర్‌ని బాగా ప్రమోట్ చేస్తది. మన ఇంట్లోనే మనం వాడుకోవచ్చు. ఈ బయట ఉన్న హెయిర్ గ్రోత్ ఆయిల్ మనం కెమికల్స్ వాడేటివి అంతా మనం కొని డబ్బులు పెట్టి, ఖర్చులు పెట్టి ఎందుకండి మన హెయిర్ కూడా పాడవుతాయి. ఇలా మనం ఇంట్లోనే న్యాచురల్‌గా తయారు చేసి పెట్టుకుంటే మనకు హెల్తీగా ఉంటది. మన హెయిర్ అనేది ఎప్పుడు న్యాచురల్‌గా ఉంటది. లాంగ్ గ్రోత్ ఉంటదండి. పిల్లలకి ఎప్పుడు కూడా తెల్ల వెంట్రుకలు అస్సలే రాదు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయండి. అట్లాంటి సిట్యుయేషన్స్ ఇంక మీటు ఎవరికీ ఉండదు. ఇట్లాంటివి మనం ఇంట్లోనే తయారు చేసిన హెయిర్ ఆయిల్ వాడుతున్నామంటే. ఇప్పుడు చూడండి నేను బాగా దాన్ని పిండేస్తున్నాను. ఈ పిండినా కూడా ఈ చెక్కలో మనకు మళ్ళా కొద్దిగా ఆయిల్ ఉంటాయి. అవి మనం వేస్ట్ చేయకుండా ఏం చేసుకోవచ్చు అంటే తలస్నానం ముందు బాగా చెక్కని బాగా అప్లై చేసుకొని మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. అది కూడా బాగా పనిచేస్తది. ఇప్పుడు చూడండి ఈ హెయిర్ ఆయిల్ ఎంత మంచిగా థిక్‌గా వచ్చినాయి. ఇది కంపల్సరీ మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడు వాడేటప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో బాయిల్ చేసి స్కాల్ప్‌లంతా బాగా అప్లై చేసి మసాజ్ చేసి ఒక 2 అవర్స్ అలాగే ఉంచి తర్వాత మీరు షాంపూ పెట్టి కడుక్కోండి. లేదు రెగ్యులర్‌గా నేను వాడుకుంటానంటే కూడా మీరు రెగ్యులర్‌గా ఇది వాడుకోవచ్చు. కంపల్సరీ ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేసి చూడండి. వాడి చూడండి. మీరు కమెంట్స్‌లో ఎలా ఉంది అనేది కూడా మాకు చెప్పండి. ఈ హెయిర్ ఆయిల్ మనము ఎలా అప్లై చేయాలంటే మన స్కాల్ప్స్‌కి అప్లై చేసి బాగా దువ్వన పెట్టి దువ్వుకోవాలి. చాలా మంచి బెనిఫిట్ ఇస్తది. హెయిర్ గ్రోత్ కూడా ఇస్తదండి. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్‌ని నేను ఒక బాటిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఈ హెయిర్ ఆయిల్ నేను ఎప్పుడు చూసారంటే నేను హెయిర్ ఆయిల్ బాటిల్‌లోనే ఉంచుకుంటానండి. అప్పుడే అది కాసేపు ఎండలో కూడా ఉంచి మనము వాడుకోవచ్చు. చాలా మంచి ఎఫెక్ట్ ఉంటదండి. ఈ హెయిర్ ఆయిల్ మీరు ఇంట్లో ట్రై చేయండి. ఏ విధ కెమికల్స్ లేకుండా గుడ్ హెయిర్ ఆయిల్ మీరు వాడి చూడండి. ఈ వీడియో అయితే నచ్చిందంటే మీరు కంపల్సరీ లైక్ చేయండి. అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు వాడి చూసినాక మాకు కామెంట్ కూడా చెప్పండి. ఈ వీడియో బాగా నచ్చిందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.